హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ లో ఈ రోజు సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం ఒక పండుగ వాతావరణం వచ్చినలాగా ఉంది. సో బుల్స్ చీర్స్ ఆఫ్ ది డే లాగా పెర్ఫార్మెన్స్ చేయడం మనం గమనించాం. నిఫ్టీ కానీ బోత్ బ్యాంక్ నిఫ్టీ కానీ బికాస్ ఆఫ్ మనకి గ్లోబ్ నుంచి వార్ ఇంకా ఆగిపోతుందన్న స్టేట్మెంట్ రావడంతో ఒక్కసారిగా మార్కెట్స్ పుంజుకున్నాయని చెప్పుకోవాలి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే రేంజ్ ట్రేడ్ అవుతుందో సో దాన్ని బ్రేక్అవుట్ చేస్తూ హయ్యర్ సైడ్ కి ఇంకా పరుగులెత్తే విధంలాగా మనకి వెళ్ళింది. లాస్ట్ 45 మినిట్స్ చూస్తే మాత్రం నిఫ్టీ చూస్తే మాత్రం అరౌండ్ ఒక 280 పాయింట్స్ అనేది రికవర్ రావడం మనం గమనించాం. అక్కడ నుంచి ర్యాలీ పుంజుకుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే అరౌండ్ 950 to 1100 పాయింట్స్ దాకా ర్యాలీ అనేది చూడగలిగాం. సో మార్నింగ్ చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ స్వల్ప లాభాల్లో ఓపెన్ అయినా నిఫ్టీ 24,117 దగ్గర ఓపెన్ అయింది 138 పాయింట్స్ గ్యాప్ అప్ తో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,113 దగ్గర ఓపెన్ అయింది అరౌండ్ 560 పాయింట్స్ గ్యాప్ అప్ తో. సో మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీకి పాజిటివ్ న్యూస్ ఉండే. సో పాజిటివ్ న్యూస్ ఏంటిదంటే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అప్రూవ్స్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 దానికి మనకి 2.55 lakhs క్రోర్స్ షేర్స్ ఎంటర్ చేస్తున్నారు. సో దాంతో ఫండ్ రిలీజ్ చేయడంతో బ్యాంక్ నిఫ్టీకి మార్నింగ్ పాజిటివ్ న్యూస్ ఉండే. కానీ సింపుల్ సినారియో ఏంటిదంటే నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ మార్నింగ్ బోత్ ది గ్యాప్ అప్ ఓపెన్ అయిన గ్యాప్ ని మిడ్ ఆఫ్ ది డే వరకు ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి ఒక్కసారిగా మార్కెట్స్ రాకెట్ లాగా దూసుకుపోయిందని చెప్పుకోవాలి. సో ఇదొక పాజిటివ్ న్యూస్ ఉండే. సో బ్యాంక్ నిఫ్టీ మార్నింగే 700 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. సో మేబీ అక్కడ నుంచి ఇంకా అరౌండ్ పుంజుకుంటుంది అనుకున్నాం. బట్ కిందికి వచ్చి గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి హయ్యర్ సైడ్ వెళ్ళడం ఇట్స్ గుడ్ సైన్ ఫర్ బుల్ అని చెప్పాలి. సో మనకి ఈ ర్యాలీ అనేది ఎలక్షన్స్ రోజే జరగాల్సిన ర్యాలీ కాస్త కొద్దిగా పోస్ట్ పోయిన చెప్పుకోవాలి. వార్ ఎఫెక్ట్ ఒకటి ఉండే. అప్పుడు బ్రెంట్ క్రూడ్ కూడా 120 దాకా వెళ్ళడం కనిపించింది. సో నిన్నటి వరకు 110, 113 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండే. ఈ రోజు మార్నింగ్ చూస్తే కూడా 108 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండే. సో అది కాస్త 104కి వచ్చింది. సో దాంతో మార్కెట్స్ ఒక్కసారి పుంజుకొని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి పండుగ వాతావరణం లాగా బుల్స్ అండ్ బేర్స్ బ్యాక్ సైడ్ తీసుకున్న బుల్స్ ఒక పండుగ లాగా వాతావరణం లాగా మనం క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. సో మనకి ఇందులో చూస్తే మాత్రం నిఫ్టీకి రానున్న రోజుల్లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం సో మనకి ఏదైతే హయ్యర్ సైడ్ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని కూడా ఫుల్ఫిల్ చేసిందని చెప్పుకోవాలి. 22nd and 23rd రోజు గ్యాప్ 24,301. సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి అక్కడ కొద్దిగా బాటం తీసుకుంటుందని చెప్పుకోవాలి. సో మేబీ రేపటి ట్రేడ్ అయితే మాత్రం 24,300 అబోవ్ సస్టైన్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ సో అక్కడ నుంచి మేబీ 200 నుంచి 600 పాయింట్స్ ర్యాలీ అనేది నిఫ్టీలో చూసే ఆస్కారం మనకి క్లియర్ కనిపిస్తుంది. లాస్ట్ 3 days నుంచి గమనిస్తే మాత్రం నిఫ్టీకి 24,290 నుంచి 23,882. సో ఈ రేంజ్ లోనే మనం ట్రేడ్ అవుతా ఉన్న నిఫ్టీ కాస్త మనకి ఆ లాస్ట్ వీక్ ఏదైతే ఫ్రైడే బాటమ్ ఇచ్చిందో ఆ బాటమ్ కి ఈ రోజు ఫస్ట్ క్లోజింగ్ అయింది. సో మేబీ రేపు కూడా ఇంకో క్లోజింగ్ వస్తే మాత్రం 3 days క్లోజింగ్ వస్తే మాత్రం స్ట్రాంగ్ మనకి అక్కడ బుల్ ఫేస్ పార్టిసిపేట్ చేసే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 24,010 ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలుస్తుంది నిఫ్టీకి. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 24,740 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఈ రోజు నిఫ్టీ చూస్తే మాత్రం అరౌండ్ 1.25% ర్యాలీ అనేది ఈ రోజు నిఫ్టీలో చూడగలిగాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ రావడం గమనించాం. సో అరౌండ్ 3% ర్యాలీ అనేది ఈరోజు సింగిల్ డేలోనే మనం చూడగలిగాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా మూవ్ అవుతుందా అంటే డెఫినెట్ గా మూవ్ అవుతుందని చెప్పుకోవాలి. సో సపోర్ట్ చూసుకుంటే మాత్రం డౌన్ సైడ్ లో ఇప్పుడు మారింది. 20 DMA బార్ మొన్నటి వరకు హడల్ లాగా ఉండే బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు 55,446 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అది 20 DMA బార్ వాల్యూ. సో మేబీ దాన్ని అది సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం 200 DMA బార్ వాల్యూ కనిపిస్తుంది 56,596. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గానే మూవ్ అయ్యే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది బ్యాంక్ నిఫ్టీకి అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ మేబీ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా మూవ్ అవుతుందా అంటే సో ఇక్కడ నుంచి 800 నుంచి 1,500 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో అప్ మూవ్ చూసే ఆస్కారం కనిపిస్తుంది. నిఫ్టీకి మాత్రం ఇక్కడ నుంచి 25,000 మార్క్ కూడా ఈ సిరీస్ లో బ్రీచ్ అయ్యే ఆస్కారం కనిపిస్తా ఉంది. సో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూసుకుంటే మాత్రం ఈ రోజు హ్యావ్ ఏ గుడ్ డే లాగా వచ్చిందని చెప్పుకోవాలి. మార్కెట్స్ కి ఒక గుడ్ డే లాగా వచ్చిందని చెప్పుకోవాలి. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ని చూసుకుంటే మాత్రం ఈ రోజు 23rd మార్చ్ రోజు అయితే లో ఉందో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 14,986. సో అది కాస్త ఈ రోజు ఇంట్రాడే హై చూస్తే 18,512. సో లాస్ట్ 3 months లోనే మనకి అంటే మార్చి నుంచి ఇప్పుడు మే వరకు చూసుకుంటే మాత్రం 3,500 పాయింట్స్ ర్యాలీ రివర్సల్ రావడం మనం గమనించాం స్మాల్ క్యాప్స్ లో. సో ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం 21.5% ర్యాలీ అనేది స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా స్మాల్ క్యాప్స్ కి ఇక్కడ నుంచి గుడ్ డేస్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మూవ్ అయ్యే ఆస్కారం కూడా మనకి క్లియర్ గా ఇండెక్స్ లో కనిపిస్తా ఉంది. సో ఇక్కడ నుంచి రిటర్న్స్ చూసుకుంటే మాత్రం 96
పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఓన్లీ 4 స్టాక్స్ మాత్రం నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడం మనకు స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ లో కనిపిస్తున్నాం. సో 50%, లెస్ దాన్ 50% అయితే 2 స్టాక్స్ ఉన్నాయి. 40-50% అయితే 10 స్టాక్స్ ఉన్నాయి. 20-40% అయితే 42 స్టాక్స్ ఉన్నాయి. 10-20% స్టాక్స్ అయితే 29 స్టాక్స్ ఉండడం మనం గమనిస్తాం. సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం వెల్స్ కార్ప్ 61% ర్యాలీ ఇచ్చింది. సో ఎక్కడి నుంచి అంటే March 23rd నుంచి మనకి ఈ రోజు వరకు చూసుకుంటే మాత్రం 61% ర్యాలీ ఇచ్చింది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే దాని 52 వీక్స్ హై ఏదైతే ఉందో ఇంకా 4.5% డౌన్లోనే ఇంకా ఉందని చెప్పుకోవాలి. ఒలట్రా ఎలక్ట్రికల్ కూడా సేమ్ ఆ 52 వీక్స్ కి 52% ఇంకా డౌన్లోనే ఉంది. ప్రస్తుతానికి లోన్ చూసుకుంటే మాత్రం 48% ర్యాలీ అని చూడగలం. వాకార్డ్ లో కూడా సేమ్ 48% ఉంది. బట్ ఇంకా దాని 52 వీక్స్ కి 12% డౌన్లోనే ఉంది. దీపక్ ఫర్టిలైజర్ చూసుకుంటే మాత్రం 46% పెరిగింది. బట్ 52 వీక్ హై నుంచి చూసుకుంటే మాత్రం 28% ఇంకా డౌన్లోనే ఉందని చెప్పుకోవాలి. సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసినట్లు అట్లా అండర్ పెర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం MRPL 16%, జెన్సార్ టెక్నాలజీ 14%, ఫోర్స్ మోటార్స్ 3.5%, IIFL ఫైనాన్స్ 2% దాకా మనకి వెళ్ళడం ఉంటుంది. సో ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే స్మాల్ క్యాప్ లో దాని రికార్డ్ ఆల్ టైమ్ హై చూస్తే మాత్రం 19,716 దగ్గర ఉంది. సో అది December 12th కి వచ్చిన 2004 లో December 12th వచ్చిన హై అది. సో మేబీ ఆ హైతో చూసుకుంటే మాత్రం హ్యాజ్ ఆఫ్ నౌ ఇంకా 7% అవేలోనే ఉన్నాం, అంటే డౌన్ లోనే మనం ఇంకా ఉన్నాం. సో మేబీ ఇంకా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇక్కడ నుంచి పెరిగే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో బై అండ్ డిప్ స్ట్రాటజీ అనేది మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో ఇంకా ఫర్దర్ గా హయ్యర్ సైడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో క్లియర్ కనిపిస్తుంది. ఈ రోజు మనకి ఓన్లీ FMCG, ఎనర్జీ సెక్టార్స్ తప్పించి రిమైనింగ్ ప్రతి స్టాక్ మనకు పెరగడం గమనించాం. లైక్ ఫార్మా, హెల్త్ కేర్, రియాలిటీ, మెటల్స్, ఆటో స్పేస్, ప్రతి సెక్టార్ లో మనం మంచి ర్యాలీ అనేది మనకు కనపరిచింది ఈ రోజు. FMCG స్పేస్ లో తీసుకుంటే మాత్రం రాడికో ఖేతాన్, మ్యారికో, డాబర్, ఇమామి, పతాంజలి లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి, నష్టాలు చూసుకుంటే మాత్రం కోల్గేట్, HUL, బ్రిటానియా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. ఎనర్జీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం BPCL, IOC, ఆర్పవర్, BHEL లాంటి స్టాక్స్ లో లాభాలు వచ్చినాం. నష్టాల్లో ONGC, ABB, CSE, బిగ్ డాడీ, రిలయన్స్ ఏదైతే ఉందో అది కూడా బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పుకోవాలి. సో మనకి టాప్ రియాలిటీ సెక్టర్ చూసుకుంటే మాత్రం రియాలిటీ సెక్టర్ లో టాప్ లూజర్స్ లో ఒక్క స్టాక్ లేదు. లాభాలు చూసుకుంటే మాత్రం లోదా, DLF, గోద్రేజ్ ప్రాపర్టీస్, శోభా లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మనకి ఈ రోజు ఒక S బ్యాంక్ చాలా బాగా ర్యాలీ రావడం మనం గమనించి 7% ర్యాలీ. సో మేబీ ఇక్కడ నుంచి ఇంకా హర్దర్ పొటెన్షియల్ ఉందా అంటే ప్రస్తుతం 22 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 19 నుంచి 17 మధ్యలో ఈ స్టాక్ ని బయింగ్ ఆప్షన్ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ పొటెన్షియల్ మాత్రం ఇక్కడ నుంచి 26 నుంచి 32 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనం యూటిలైజ్ చేయాలి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి ఇంకా 300 నుంచి 400 పాయింట్స్ ర్యాలీ అనేది మనకి ఇమీడియట్ గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 57,456. సో ఇక్కడ నుంచి 1400 నుంచి 2000 పాయింట్స్ ర్యాలీ అనేది కూడా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో డెఫినెట్ గా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేస్తే మంచి ఆపర్చునిటీ వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. ఈ రోజు ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి కూడా మనం చెప్పడం కనిపించింది. సో ఇలాంటి స్మాల్ క్యాప్ నెక్స్ట్ ఇంకో వీక్ లో మిడ్ క్యాప్ కూడా తీసుకొని మనం చెప్తాం. సో ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి కూడా మనం టాప్ గిన్నర్ స్టాక్స్ చెప్తున్నాం. సో అవి కూడా మీరు కూడా స్టడీ చేసి ఆ స్టాక్స్ ని పికప్ చేసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో హైయర్ సైడ్ ఇంకా రెసిస్టెన్స్ పాయింట్ గా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడెస్ రీసెర్చ్. ఈక్విడెస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.